జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా పొత్తులో 2024 ఎన్నికలకు పోతున్నాయనే విషయం పైన చాలా స్పష్టత ఉంది. చాలా స్పష్టమైన వైఖరిని ఇద్దరు పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎవరికి ఎక్కడ బలం ఉంది, ఏ అభ్యర్థులు నిలబెడతారు, వాళ్ళ బలబలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏం ఆలోచించాలి, ఇవన్నీ పార్టీ అధ్యక్షులు కూర్చొని నిర్ణయించుకోవాల్సిన విషయాలు. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ గేమ్ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్తారు, తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారిపోయాడు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా తయారైపోయాడు, దత్తపుత్రుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, ఇలాంటి తీవ్రమైనటువంటి విమర్శలు వాళ్ళు ఒక పక్కన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన వైఎస్ఆర్సీపీతో పోరాటం చేస్తూ ఉంటాడు, మరొక పక్కన ఇక్కడ జన సైనికుల పేరుతో, జనసేన అభిమానుల పేరుతో వీళ్ళు వాళ్ళకు తోచినటువంటి పోస్టులు, వాళ్ళకు తోచినటువంటి సలహాలు నాయకుడికి ఇస్తూ ఉంటారు. జనసేన పార్టీలో 3 రకాల వర్గాలు ఉంటారు. ఒకళ్ళేమో వైఎస్ఆర్సీపీ సపోర్టుగా ఉండే జనసేన వాళ్ళు, మరొకళ్ళేమో టీడీపీకి సపోర్టుగా ఉండేటువంటి జనసేన వాళ్ళు, ప్యూర్గా నాయకుడు ఏం చేసినా కూడా ఫాలో అయ్యేటువంటి జనసేన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవడికి నచ్చినట్టు వాడు సలహాలు ఇస్తే నాయకుడు ఏం చేయాలా, నాయకుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలా, పార్టీ అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వగలిగేవాడే కార్యకర్త. పార్టీ నాయకుడికి సలహాలు ఇచ్చేవాడు కార్యకర్త ఎలా అవుతాడు? పార్టీ యొక్క ఇంట్రెస్టు, పార్టీ యొక్క ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, వాళ్ళ యొక్క కేడర్ యొక్క ప్రయోజనాలు అన్నీ చూస్తాడు ఆయన. అన్ని బేరేజ్ వేసుకొని, అన్ని తూకం వేసుకొని ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆయా పరిస్థితుల్లో ఆయా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని నాయకుడిపైన ఒత్తిడి తీసుకొచ్చి నాయకుడిని గందరగోళంలోకి నెట్టి ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ ఇది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు. ఇప్పుడు ఏమంటారు, లోకేష్ ఏదో సీఎం పదవి గురించి ఒక కామెంట్ చేశాడు, చంద్రబాబు నాయుడే సీఎం అని చెప్పి ఆయన ప్రకటించారు, ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఇదే మాట్లాడుతున్నారు. చెప్పుకొని ఉండి వచ్చిన ఇబ్బంది ఏమో. రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవి కాదు కదా, చాలా కీలకమైన పదవులు ఉంటాయి, మరి చాలా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేసేటువంటి అందరికి కూడా తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ కార్యకర్తలు పార్టీ యొక్క జన సైన్యం చేయాల్సినటువంటిది ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించగలగాలి. సరే, సీట్లలో సర్దుబాట్లు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటనే విషయాన్ని పక్కన పెడితే ఒక 50 సీట్లకు జనసేన పార్టీ పోటీ చేసిందనుకోండి, 50 సీట్లలో కనీసం 40 సీట్లను మీరు గెలిపించగలిగితే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి గ్రౌండ్లో వర్క్ చేసి, ఇప్పుడు 100 రోజుల టైం మాత్రమే ఉందని చెప్పి నాయకులు చెప్తానే ఉన్నారు. ఒక పక్కన ఈ 100 రోజుల టైంలో ఎక్కడ పనిచేయాలా? సోషల్ మీడియాలో కాదు పనిచేయాల్సింది, గ్రౌండ్లో వర్క్ చేయాలా. ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 దాకా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ పార్టీ కార్యక్రమంలో భాగస్వాములు చేయటం, బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసుకోవటం, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేస్తాం అంతమందిని చేయటం, ఈ కార్యక్రమాలు చేసే దాంట్లో బిజీగా ఉండాలి. దాన్ని వదిలిపెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, లేకపోతే ఫేస్బుక్లో పోస్టులు, లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్స్, ఇవి కరెక్ట్ కాదు కదా. వీటి వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది, నాయకుడికి ఏమి అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే దానివల్ల ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేయడం తప్ప అంతకంటే వచ్చేటువంటిది ఏం లేదు. ఒకవేళ లోకేష్ మాట్లాడేది అభ్యంతరకరమైన అనుకోండి, పార్టీ నాయకులు మాట్లాడాలి దాని గురించి. పార్టీ అధ్యక్షుల వారు, లేకపోతే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు వాళ్ళు మాట్లాడాల్సిన విషయం. దాని గురించి లోకేష్ మాట్లాడేదానిపైన పార్టీ కేడర్ విమర్శ, పార్టీ పొత్తులు వెళ్తా ఉన్నప్పుడు విమర్శలు చేయటం అనేది సరైనది కాదు కదా. సరే, ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడా, ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడా, ఆయన మాటలు నచ్చకపోవచ్చు, నాకు కూడా నచ్చట్లా, నేనే జనసేన పార్టీ కాకపోవచ్చులే, కానీ లోకేష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనవసరంగా ఆ విషయాలను మాట్లాడి లేనిపోని గందరగోళాన్ని క్రియేట్ చేయడం తప్ప ఏం లేదు. రేపు పొద్దున్నే ఏం జరుగుతుందేమో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు, ఆ ప్రకారం మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని సీఎంగా ఉండమంటే వాళ్ళు ఉంటారు. అది కదా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎంగా
కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘకాలం ఆయన చాలాసార్లు సీఎంగా చేశాడు, చాలాసార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం అంటే గౌరవప్రదంగా ఆయన ఏంటి ఒక స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఉండి ఆ ప్రభుత్వాన్ని నడపగలిగితే చాలా బాగుంటుంది. అది పార్టీ అధ్యక్షుల స్థాయిలో పై స్థాయిలో జరగాల్సిన నిర్ణయాలు అవన్నీ కూడా. అవి ఏం జరుగుద్ది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు అన్నీ అయిపోయినట్టేం కాదు కదా. అసలు ఎన్నికలు నోటిఫికేషన్ రాలా, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో తెలియదు, ఎవరు ఏ సీట్లో పోటీ చేస్తారో తెలియదు, ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేస్తారో తెలియదు. దాంట్లో చాలా ఉంటాయండి. ఈ పొత్తు అన్న తర్వాత ఈ కసరత్తు చాలా ఉంటుంది. నాయకుల స్థాయిలో జరిగేటువంటి చర్చలు ఉంటాయి. వీటన్నిటిలో ఏంటంటే రేపు పొద్దున్నే ఒక 45 సీట్లో జనసేన పార్టీ గెలుచుకున్న తర్వాత ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఏ పదవి అనేది ఆ రోజు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రమేయం లేకుండా ఏం జరగవు కదా. తెలుగుదేశం పార్టీ ఒక 100 సీట్లో పోటీ చేసింది, జనసేన పార్టీ ఒక 50 సీట్లో పోటీ చేసింది. ఒకవేళ బీజేపీ మిగతా పక్షాలు కలిసి వస్తే వాళ్ళకేవో కొన్ని సీట్లు ఇస్తారు. ఈ 175 సీట్లో సర్దుబాటు అయిన తర్వాత ఎవరు ఎన్ని సీట్లో గెలుస్తారో ఎలా తెలుస్తుంది? ఒక 45 సీట్లు జనసేన పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉంటే, లేదు ఒక 35 సీట్లు 40 సీట్లు గెలవగలిగే పరిస్థితి ఉంటే, తెలుగుదేశం పార్టీ ఒక 65-70 సీట్లు గెలుచుంటే ఆ 70 సీట్లతో ప్రభుత్వం ఏర్పడదుగా. అప్పుడు జనసేన పార్టీ యొక్క సపోర్ట్ కావాలిగా. ముఖ్యమంత్రి పదవి ఏ పదవి అనేది అప్పుడే చర్చకు వస్తుంది కదా, అప్పుడే నిర్ణయించుకుంటారు కదా. ఎన్నికల వరకు ఉండే పరిస్థితి వేరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఉండే పరిస్థితులు వేరుంటాయి. అవేవి అర్థం చేసుకోకుండా ఈ రోజు అన్నీ అయిపోయినట్టు ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించడం ఏంటని. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మనలాంటి వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటాం. రాజకీయాలపైన కాస్త అవగాహన ఉన్న మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటాం? థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలని కోరుకుంటాం. ఇప్పటిదాకా కుటుంబ పాలన చూసాం. ఈ ఉన్నటువంటి బూర్జువా పార్టీలు, అవినీతికర పార్టీలు, రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా డబ్బులు సంపాదించేటువంటి రాజకీయ పార్టీలు, ఈ సాంప్రదాయ పార్టీలు, ఇవన్నీ దీని ఎవడ కాదండు. వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు దోచుకుంటారు, వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు దోచుకుంటారు. న్యాచురల్గా ఏంటంటే ఈ దోపిడీకి అతీతంగా ఉండేటువంటి ఒక నాయకుడు, స్వచ్ఛమైన నాయకుడు, తన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కానీ ఆయా పరిస్థితులు ఏంటి, ఆ కండిషన్స్ ఏంటి, ఏ పరిస్థితుల్లో ఇది సాల్వ్ అవుతుంది, ఏ పరిస్థితుల్లో ఇది ఫుల్ఫిల్ అయ్యిద్ది అనే విషయం పైన కొంత అవగాహన, కొంత ఓపిక ఉండాలి, కొంత సహనం ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన మీరు ఇవాళ సోషల్ మీడియాలో ఈ జన సైనికులు అనుకున్నట్టుగా ఆయన అంత తక్కువ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఏం కాదు. ఈ 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయన చాలా ఎదురు దెబ్బలు తిన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సాధక బాధకాలను ఎదుర్కొన్నారు. ఎప్పుడు ఏం చేయాలనేది నాయకుడికి తెలుసు. నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడవటం అనేది జన సైనికులకు, కార్యకర్తలుగా జనసేన పార్టీ కార్యకర్తల బాధ్యత. ఆ విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుంది. అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకళ్ళపైన ఒకళ్ళు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు మీలో మీరు అంతర్యుద్ధం చేసుకుంటే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు? ఇవాళ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక కూటమి ఏర్పడాలా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన అభిప్రాయ భేదాలు ఉంటే తగిన ప్లాట్ఫామ్లో నాయకులకు తెలియజేయాలా? అంతేగాని సోషల్ మీడియా వేదికగా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే అది ఆ రచ్చ కాస్త ఎదురు పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక తీవ్రంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది అటు తెలుగుదేశంలోనూ జనసేనలోనూ చేరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితిని, ఈ అవకాశాన్ని ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నప్పుడు కూటమికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవటం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, ప్రభుత్వంలో భాగస్వాములు కావచ్చు. రేపు ఏ పదవి రావాలి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, ఆ నిర్ణయం ప్రకారం జరుగుతాయి తప్ప అంత అడ్డగోలుగా నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఈ విషయం పైన కాస్త సమయం పాటిస్తే మంచిది.